సరే అయితే మీ ఇద్దరికి ఉన్న కామన్ పొయిటిక్ ఇంట్రెస్ట్ ఏంటి? ఐ థింక్ నాకు తర్వాత తెలిసిందంటే మా ఇద్దరిది ఒకే రొమాంటిక్ దృష్టి అని మాత్రం నాకు అర్థమైంది. నాకు ఎలాంటి శృంగారం ఇష్టమో, అంటే శృంగారం ఐఎమ్ యూజింగ్ ఇట్ అమలిని శృంగారం, రైట్ రైట్. అది ఆయన దృష్టి అలాంటి శృంగార దృష్టి అని నాకు గ్రాడ్యువల్గా ఆయనతో ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది. ఒక ఇద్దరు కలిసినప్పుడు ఎలా చెప్పాలి నాకు నువ్వంటే ఇష్టం అని అనేటప్పుడు కరెక్ట్గా నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందో అది ఆయన రాశారు. ఇది అదేనేమో అలాగే ఉంది, తెలుసునో లేదో తెలియడం లేదే, ఫలానా అని అనుకోమని ఏ రోజు చెబుతుందో ఏమో, ఇదంతా ఈ గొడవ అంతా ఏ రోజు నాకు క్లారిటీ ఇస్తుంది, ఫలానా అని. అది కూడా ప్రేమని అని మాట వాళ్ళ ఆయన, నువ్వంటే నాకు ఇష్టం అని, నువ్వంటే లవ్ అని, ఈ చెత్త లేకుండా ఇది ఫలానా ఎమోషన్ అని ఏ రోజు చెప్తుందో తెలియదు కదా, కానీ ఇది అదేనా అలాగే ఉంది, తెలుసునో లేదో తెలియడం లేదే. ఇది ఇలాంటి నాకు రొమాన్స్ చాలా ఇష్టం. అంటే కాన్వర్జేషనల్గా నిజంగా జీవితంలో మనుషులు ఎలా మాట్లాడుకుంటారు. ఒకళ్ళు సాధారణంగా 99% ప్రపోజల్స్ ఎలా ఉంటాయంటే గులాబ్ పూలు పట్టుకెళ్ళాలు, ఐ లవ్ యూ చెప్పడం. ఐ లవ్ యూ చెప్పడం అనే మాట నాకు ఇరిటేటింగ్గా ఉంటుంది. ఐ లవ్ యూ చెప్పడం ఏమిటో, ఇప్పుడు ఇష్టపడ్డా నాకు నువ్వు అంటే ఇష్టం అని చెప్పడం, కానీ ఐ లవ్ యూ అనేది ఒక ఎంటిటీ అయినట్టు, అది వెళ్ళి ఎవరికో చెప్పాల్సి వచ్చినట్టు, అడ్రస్ చెప్పినట్టు. అలా కాకుండా మన నిజ జీవితంలో చాలాసార్లు చాలా నిరాడంబరంగా, ఆకస్మికంగా, హఠాత్తుగా జరుగుతాయి ప్రపోజల్స్. ఒకప్పుడు చాలా అన్రొమాంటిక్ కూడా జరుగుతాయి. నువ్వంటే ఇప్పుడు మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుంటే బాగాలేదు, అవును కదా అన్నట్టు కూడా అయిపోతుంది ప్రపోజల్. అలాంటి ఒక సర్వసాధారణమైన కాన్వర్జేషన్స్ నుంచి రొమాన్స్ పుట్టించడం అనేది నాకు చాలా ఇష్టం. శాస్త్రి గారు రాయగా నాకు అర్థమైంది, అవును కదా ఈయన కరెక్ట్గా, అదొకటి మాకు మేజర్ ఒక కామన్ గ్రౌండ్. రెండు, మెట్ట వేదాంతం కాకుండా సామాన్యమైన సన్నివేశాల్లో కూడా కొన్ని జీవిత సత్యాలని చాప కింద నీళ్ళలాగా చెప్పడం. అది మీరు ఇందాక మనం అనుకున్నట్టు ఇది అర్థమవుతుందా లేదా అని భయం లేకుండా, బయట ఎవరైతే సర్ఫేస్ని స్క్రాచ్ చేయగలరో అంటాను చూడు, దోస్ హూ కెన్ స్క్రాచ్ ద సర్ఫేస్, వాళ్ళకి కనబడుతుంది, మిగతా వాళ్ళకు అందమైన ఒక లిరిక్ లింక్ వెళ్ళిపోతూ ఉంటుంది. సాధారణంగా సినిమాల్లో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ చూపించడం చాలా కష్టం మనకి, కానీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ని మనకి వ్యక్తపరచగలిగే ఒకే ఒక ఛాన్స్ పాట. ఆ పాటలో అంతర్మథనాన్ని అత్యంత సరళమైన భాషలో ఆవిష్కరించగలిగే అతి తక్కువ మంది, బహుశా నాకు తెలిసి ఒకే ఒక రచయిత శాస్త్రి గారు. సో ఆ విధమైన నాకు ఆయనకు సారూప్యాలు కొని నాకు తర్వాత బయటపడినప్పుడు కొద్దీ కొంచెం ధైర్యం పెరిగింది. ఎదుగో మీకు తెలుసు కదా మన సంగతి, అలా రాసేయండి అనే చదువు ధైర్యంగా వచ్చింది. ఆయన కూడా అర్థమైపోయేది, ఒక రకమైన బాండ్ ఏర్పడింది. సో దట్ అంతకుమించి పెద్దగా అంటే పాండిత్యంలోనూ కొన్ని విషయాల్లో ఎటువంటి సారూప్యం ఉండే ఛాన్సే లేదు. కానీ ఎటువంటి విషయాలు నేను అడగచ్చు, కొంచెం ధైర్యంగా అడగచ్చు, చనువుతో అడగచ్చు, ఖచ్చితంగా ఈయన నాలాగానే ఆలోచిస్తారు అనే ఒక నమ్మకం కలగడానికి కొంత టైం పట్టింది నాకు. వాటిలో ఇది ముఖ్యంగా ప్రధానంగా రొమాన్స్ రాసినప్పుడు ఊహలు ఊరేగే గాలంతా ఈ టైంకి వచ్చే టైంకి చాలా అలవోగ్గా నేనేమనుకుంటున్నాను ఆయనకి అర్థమైపోయింది. ఆయన అనుకునే దానికి రెండో వెర్షన్ లేకపోవడానికి కారణం ఇదే. We were on the same page, right? From literally and figuratively, we were on the same page. అంటే మీ ఆన్సర్ బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటేనండి, మీరు చాలా కాంటెంపరీగా ఉంటారు, లివింగ్ ఇన్ మూమెంట్ లాగా. బేసికలీ చాలా రకాల జానర్స్లో మీరు సినిమాలు తీస్తూ వచ్చారు. శాస్త్రి గారు కూడా 3.5 దశాబ్దాల్లో ఎంతమంది దర్శకులతో పనిచేశారు, ఆయన్ని ఎంత మార్చుకుంటూ, లేకపోతే ప్రాబబ్లీ కాంటెంపరీ సముద్రం టెక్నీషియన్, అంటే అలా ఉండడం వల్ల కూడా మీ ఇద్దరికి ఏమైనా ఆ సింక్ బాగా కుదిరిందంటారా? కొంత అభిరుచిలో ఎక్కడో అనుకోకుండా ఒక రకమైన కనెక్ట్ ఏర్పడడం కూడా చాలా వరకు అనుకుంటున్నాను. అపారమైన జ్ఞాన సంపద, అపారమైన మేధా సంపత్తి ఆయనకి అలవగ్గా ఉంది, అది అలవగ్గా వస్తుంది. ఒక రకమైన వాటన్నిటిలోంచి వచ్చే ఒక వినమ్రం, ఒక అత్యద్భుతమైన ఒక గొప్ప పర్సనాలిటీలో, ఒక గొప్ప జ్ఞానంలోంచి వచ్చే ఒక విచిత్రమైన వినయం ఉంది శాస్త్రి గారిలో. అంటే నిగర్వి అంటే మళ్ళీ ధిషణాహంకారం అది ఉండాలి నా దృష్టిలో. తనకేం తెలుసో స్పష్టమైన అవగాహన ఉంటూనే తన కళ కంటే తన గొప్పవాడు కాదు అనే ఒక వినయం కూడా ఆయనలో ఉంది. అందుకని ఆయన ఎప్పుడు నిరంతర పరిశోధనలో ఉండేవారు, నిరంతర అన్వేషణలో ఉండేవారు. సత్యాన్వేషణ అనే దానికి అంతం లేదు. అది రొమాన్స్లోనూ కనబడుతుంది, ఒక థ్రిల్లర్లో కనబడుతుంది, ఒక కామెడీలో కనబడుతుంది. దేనిలోనే ఆయన ఆ సత్యాన్ని పట్టుకోవడానికి ట్రై చేసేవారు. ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఉన్న సత్యం ఏమిటి, దాన్ని నా పాట ద్వారా ఎలా ప్రకటించగలను నేను, అది సరళంగా ఎలా ప్రకటించాలి, సామాన్యుడు కూడా అర్థమయ్యేలా ఎలా ప్రకటించగలను, ఇది ఆయన గొప్ప. నా దృష్టిలో
ఆయన గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ టు ఫిల్మ్ లిరిక్. ఇదేమంటారంటే నిత్య జీవితంలో మనకు కనపడే సత్యాలని ఎటువంటి ఆధ్యాత్మిక హంబగ్గు లేకుండా, ఎటువంటి అనవసరపు మెట్ట వేదాంతపు ఎక్సెసెస్ లేకుండా అత్యంత సరళమైన భాషలో సత్యాన్ని మనకు గోచరింప చేయడం అనేది శాస్త్రి గారి గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ నా దృష్టిలో. అది నాకు ఆ విధమైన ధోరణి నాకు ఇష్టం ఉండడం వల్ల పర్సనల్గా అక్కడ మేము చాలా బాగా ఒక రకమైన అనుబంధం ఏర్పడింది అని నాకు అనిపిస్తుంటుంది. అందువల్ల మేము ఎటువంటి పాట రాసినా కూడా ఆయన టక్కని నేను అనుకున్నది ఆయన పట్టుకోవడము. అసలు రెండో నాకు బాగా గుర్తు, రాసింది ఇలా టకటకటక చెప్తుంటే రాసింది ఫైనల్ వెర్షనే డైరెక్ట్లీ. ఇంకో వెర్షన్ ఉండేది కదా. మాటలు ఏదైనా ఆయన ఇంకోటి చేసేవారు లేటర్ స్టేజెస్లో. ఆయన చెప్తేనే ఇది 1, 2, 3 దీనికి ఈ మాటలు కూడా అనుకోవచ్చు, రాసేసుకోవచ్చు. అలా అనకపోతే అది నీకు ఇబ్బందిగా ఉంటే ఇది, అది ఇబ్బందిగా ఉంటే ఇది ఆయన ఇచ్చేసేవారు. ఎందుకంటే నాకు తెలుసు నువ్వు ఏం అడుగుతావు అని. అంటే ఒకవేళ నీకు కానీ నేను అడిగాను సార్ మీకేం కావాలి అంటే, నా దృష్టిలో ఇది ఉంటే బాగుంటుంది, నీ ఇష్టం అది. ఈ మిగతా ఏం పెట్టినా నేను బాధపడను, కానీ నా ప్రిఫరెన్స్ అది. 99.9% ఆయన ప్రిఫరెన్సే ఉండేది. కానీ ఒక్కొక్కప్పుడు నాకు మరీ కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు ఆయన మన్నించేవారు. అది నో గో హెడ్, నీ సినిమా, నీ గొడవ, నీ కథ అది. ఆ విధమైన ఒక స్నేహం ఏర్పడింది మా ఇద్దరి మధ్య. కేవలం ఆయన సార్ అని ఇప్పుడు కాళ్ళ మీద పడిపోవడాలు ఇలాంటివి ఉండేది కాదు. భుజం మీద చేసి ఒక ఆత్మీయంగా ఆయన కూర్చోబెట్టుకుని ఒక స్నేహితుల్లోనో ఒక ఆత్మ బంధువుతో మాట్లాడినట్టే మాట్లాడేవాడు. చివరిలో అది ఏ స్థాయికి వచ్చిందంటే ఆయన ఒంట్లో బాగుండున్నప్పుడు, ఇక మోహన్ నువ్వు ఫోన్లో నాతో మాట్లాడుతుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అనేవారు. ధైర్యం అంటే ఆయన తెలియకని కాదు, ఎక్కువ నేను చర్చించి దీని గురించి మధ్యించే ఓపిక లేదు నాకు. నువ్వు ఓకే అనేస్తే నేను ముందరికి వెళ్ళిపోతా. ఎందుకంటే నువ్వు ఓకే ఊరికి అనవని నాకు తెలుసు, నీకు కాస్త కోస్త బుద్ధి జ్ఞానం ఉన్నాయి కాబట్టి, నువ్వు నీ భాష కాస్త కోస్త తెలిసింది కాబట్టి బాగుంది శాస్త్రి గారు నన్ను కాకా పట్టడానికి నువ్వు అనవో నాకు నమ్మకం ఉంది. కాబట్టి ఒకసారి ఫోన్లో నువ్వు గంట ఉండగలవా, గంట షూటింగ్ ఉండగలవా అంటే తప్పకుండానండి. నేను లంచ్ బ్రేక్లో 1 గంట 2 ఆయనతో ఫోన్లో అలా కూర్చుంటే టక టక టక. అది ఎప్పుడు జరిగేది కాదు, నేను ఆయన కరెక్షన్ చెప్పడం జరగల. ఆయనకు ఒక మానసిక ధైర్యం కోసం, ఆరోగ్యం బాగాలేదు కాబట్టి రాసిన పాట లాస్ట్ది.